వారంలో 2 రోజులైనా కూడా ములక్కూర తినడానికి చాలా ఇష్టపడుతూ ఉంటామన్నమాట మా ఇంట్లో వాళ్ళందరము. ఎందుకంటే ములక్కూర అంటే మాకు చాలా ఇష్టము. ములక్కూర ఫ్రైలో కొబ్బరికాయ వేసుకొని చేసుకున్న చాలా టేస్టీగా ఉంటదా! పప్పు ములక్కూర వండుకున్నా కూడా అదిరిపోతుంది. ఇది చాలా ఈజీ ప్రాసెస్‌లోనే వండుకోవచ్చు. మనం మామూలుగా పప్పు ఎలా వండుకుంటామో అలానే వండుకోవాలి. కానీ ములక్కూర యాడ్ చేస్తాం అంతే. ఫస్ట్ పప్పుని చాలా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇసుక ఏదైనా ఉంటే పోతుంది. అండ్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా వేసుకొని మనం బాగా వాష్ చేసి పెట్టుకున్న ములక్కూరని పసుపు, ఆయిల్, వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టుకోవాలన్నమాట. విజిల్స్ అయిన వెంటనే మాత్రం మూత ఓపెన్ చేయకండి. కొంతసేపు ఆగిన తర్వాత ఓపెన్ చేయండి. అండ్ పప్పుని ఇలా స్మాష్ చేసేసుకోవాలన్నమాట. సాల్ట్ అయితే వేసుకొని, కల్లుప్పు వేసుకొని కూడా బాగానే ఉంటుంది. అండ్ మీరు తాలింపు పెట్టుకోవడమే. ఈజీగానే మీరు అన్నిట్లో ఎలా తాలింపు వేస్తారో అలానే తాలింపు వేసేయండి. ఏంటంటే తాలింపులో ఇంగువ వేసారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. నేనైతే జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, తాలింపు సాంబార్ మాత్రమే వేస్తాను. అండ్ ఇంకా మీకు ఏమైనా కుకింగ్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ నేను డైలీ వీడియో పోస్ట్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ తాలింపు వేసిన తర్వాత లాస్ట్‌లో ఇంగువ వేసుకున్నారంటే మంచి టేస్ట్ అదిరిపోతుందనమాట. అండ్ ఇంకా మీకు ఏమైనా కుకింగ్ వీడియోస్ కావాలంటే మర్చిపోకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి.